రైతు ఈ పదం వినగానే గుర్తొచ్చేది సినిమా వాళ్ళు సినిమా చూపించినప్పుడో, రాజకీయ నాయకులు రాజకీయం చేసినప్పుడో అంతే. ఓహో వీడు కూడా మొదలెట్టాడా అని అనిపించి మీరు ఈ వీడియో ఇప్పుడే ఆపేయవచ్చు. కానీ ఇందులో ఉన్న నిజాన్ని, ఆ నిజం వెనుక ఉన్న కష్టాన్ని, ఆ కష్టాల వల్ల కూలుతున్న బ్రతుకుల్ని మీరు ఆపలేరు. అయినా డబ్బులుంటే ఏదైనా కొనుక్కొని తినొచ్చు అనే స్థాయికి మనం ఏనాడో ఎదిగిపోయాం. అందుకేగా రైతు అంటే కొందరికి జాలి, ఇంకొందరికి ప్రేమ, మరికొందరికి రాజకీయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా ఒక్క మెతుకు మన నోట్లో పడాలంటే రైతన్న వెన్ను వంగాల్సిందే అన్న నిజాన్ని, చెమట ఓడ్చాల్సిందే అన్న సత్యాన్ని తెలుసుకోలేనంత అభివృద్ధి చెందుతున్నామనే సంగతి. సరే, ఇదంతా సొల్లు, మాకు కూడా తెలుసు, నువ్వేంటి కొత్తగా చెప్పేది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. కంచంలో అన్నం పెట్టుకొని, చేతిలో రిమోట్ పట్టుకొని, టీవీలో దళారీల మోసం రైతన్నకేది సాయం అనే ఓ అర్ధగంట బులెటిన్లో 4 సార్లు యాడ్స్ వేసి వ్యాపారం చేసుకుంటున్న ఛానళ్లలో పెట్టిన పెట్టుబడి కూడా రాక పంట నష్టంతో కుదేలవుతున్న రైతన్న అనే హెడ్లైన్ చూసి తెగ బాధపడిపోతున్నాం కదా అంటారా? లేక అప్పుల బాధతో, వరదల ముంపుతో తడిసిన రైతు కన్నీరు చూస్తూ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు అనుకుంటూ, తిట్టుకుంటూ రాత్రికి ఓ బిర్యానీ ఆర్డర్ పెట్టుకు తినేస్తామంటారా? చెప్పండి. ఇలా మనకు తెలిసినవి జస్ట్ నామమాత్రపు కష్టాలు మాత్రమే. కంటికి కనిపించనివి, వార్తల్లో వినిపించనివి ఎన్నెన్నో. అలసిన గొంతుతో మా గోడు వినమని ఇవాళ వాళ్ళు రోడ్డెక్కితే దాన్ని రాజకీయం చేసి వాళ్ళ కష్టాలని మరొక రాజకీయ పార్టీ కుట్ర అంటూ చూపిస్తున్న అధికార పార్టీకి జై కొడదామా, లేక అన్నదాతకు అండగా నిలుద్దామా? మీరే ఆలోచించుకోండి. మన ఆకలికి రేషన్ బియ్యం ఇచ్చేది ప్రభుత్వం. మన తిండి పెట్టలేని అమ్మానాన్నలకి పెన్షన్ ఇచ్చేది ప్రభుత్వం. లంచంతో పక్కోడి భూమి కూడా కబ్జా చేసుకోవడానికి అవకాశం ఇచ్చేది ప్రభుత్వం. అర్ధరాత్రి 12 దాకా లిక్కర్ అమ్ముకోవచ్చు, తాగొచ్చు అని సెలవిచ్చేది ప్రభుత్వం. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నప్పుడు మనం మాత్రం రైతుకు ఎందుకు అండగా నిలవాలి, రైతుకు ఎందుకు సంఘీభావం తెలపాలి అని మీకు అనిపిస్తే మీరే కరెక్ట్ అని నేను అంటాను. ఎందుకు అంటే మనకు కావాల్సింది రాజకీయం, కాసేపు కాలక్షేపం అంతే. అదేదో సినిమాలో చూపించినట్టు వీకెండ్లో ఫార్మింగ్ చేసుకుందాం. అక్కడ కలుద్దాం. నమస్తే.